హలో అండి. మనకి హిస్టరీ, పాలిటీ ఎలా చదవాలి? చదివేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు. హిస్టరీలో ఈవెంట్స్, వార్స్, డేట్స్ మర్చిపోతా అంటున్నారు. అలానే పాలిటీలో ఆర్టికల్స్ ఎంత చదివినా మర్చిపోతా అంటున్నారు. సో, ఎలా చదవాలో చెప్తా. ఏదైనా 4 బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. హిస్టరీకొచ్చేసరికి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. మనకి మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బిట్స్ మోడర్న్ హిస్టరీ నుంచి వస్తుంటాయి. మీరు ఏదైనా చదివేటప్పుడు హిస్టరీ అయినా, పాలిటీ అయినా ఒక స్టాండర్డ్ బుక్‌ని ఫిక్స్ అవ్వండి. నేను ఫస్ట్ టైం హిస్టరీ చదివేటప్పుడు నాకు బుక్ ఒకసారి కంప్లీట్ చేయడానికి 45 డేస్ పట్టిందండి. సెకండ్ టైం రివిజన్‌కి ఒక 30 డేస్ పట్టింది. తర్వాత రివిజన్‌లకి అలా టైం తగ్గుకుంటూ వచ్చింది. అలానే మీరు ఫస్ట్ గుర్తున్నా, గుర్తుండకపోయినా ఫస్ట్ అయితే సిలబస్ ప్రకారం ఫుల్‌గా కంప్లీట్ చేయండి. మీరు డేకి ఇన్ని పేజెస్ అని పెట్టుకుంటారా? లేదంటే డేకి చాప్టర్ వైజ్ పెట్టుకుంటారా? ఎలా అయినా సరే బుక్‌ని కంప్లీట్ చేయండి. మీరు సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే ఏన్షియంట్ హిస్టరీ అంటే ఏంటి? మిడివల్ అంటే ఏంటి? మీరు ఏదైతే చదివారో టాపిక్ వైజ్ బుద్ధిజం చదివారు, షార్ట్ నోట్స్, జైనిజం చదివారు. ఇలా చాప్టర్ వైజ్ షార్ట్ నోట్స్‌గా కొంచెం షార్ట్ లైన్స్‌లో మీరు చదువుకుంటే మీకు తర్వాత అది రివిజన్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుందండి. ఎగ్జామ్ ముందు కూడా ఈ షార్ట్ నోట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్స్. మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత మంచిదండి. మినిమం ఒక్కొక్క సబ్జెక్ట్‌ని మనం హిస్టరీ అయినా, పాలిటీ అయినా నెంబర్ ఆఫ్ టైమ్ రివిజన్ చేయాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ బిట్స్ మీరు చేస్తుంటే మనకి బిట్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రీవియస్ బిట్స్ మీరు చేసుకొని మోడల్ టెస్ట్ పేపర్స్ రాస్తూ ఈ బిట్స్‌ని మీరు రివిజన్ చేస్తుంటే మీకు ఈ ఈవెంట్స్, డేట్స్ ఆటోమేటిక్‌గా గుర్తుంటాయండి. హిస్టరీలో మన అన్ని ఈవెంట్స్, అన్ని వార్స్ అందరి నేమ్స్ గుర్తుపెట్టుకో అవసరం లే. కొన్ని మనకి ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అది మీకు చదువుతున్న కొద్దీ తెలిసిపోతుంటుంది. మీరు ఒక 2, 3 రివిజన్స్ చేయగానే ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంటో మీకు తెలుస్తుందండి. ప్రీవియస్ క్వెషన్స్ మీరు చదువుతున్న కొద్దీ, బిట్స్ చేస్తున్న కొద్దీ మీకే తెలిసిపోతుంది. ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ అన్‌ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మీరు టాపిక్ వైజ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చదువుతూ ఉండండి. పాలిటీకి వచ్చేసరికి బేసిక్స్ తెలుసుకోండి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ప్రియంబుల్ అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఈ 3 టాపిక్స్ ఎప్పుడైతే మీరు కవర్ చేశారో సగం సిలబస్ కంప్లీట్ అయిపోతుందండి. కాన్స్టిట్యూషన్, ప్రియంబల్, ఫండమెంటల్ రైట్స్. ఇవి 3 మీరు కవర్ చేస్తే సగం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మీరు పాలిటీ చదివేటప్పుడు స్టేటు, సెంట్రల్ కంపేర్ చేసుకొని చదవండి. మనకి స్టేట్‌లో గవర్నర్ ఉంటారు. సెంట్రల్‌లో ప్రెసిడెంట్ ఉంటారు. రాష్ట్రపతి. 89 రూల్ అని ఉంటుందండి. అది కొన్ని వీటికి వర్తిస్తుంది. అది మీరేంటో కావాలంటే నేను తర్వాత వీడియో చేసి పెడతాను. ఈ +89 కొన్ని ఆర్టికల్స్ మనం ఇప్పుడు రాష్ట్రపతి చదివి దానికి +89 చదివితే గవర్నర్ వస్తుంది. కొన్ని ఇలా హైకోర్టువి, సుప్రీంకోర్టు ఇలా లింక్ చేసుకొని చదవచ్చు. దాన్ని నేను మళ్ళీ వీడియో చేస్తాను. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేయండి. అలానే ప్రీవియస్ బిట్ బ్యాంక్స్ చేస్తుండండి. దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. హిస్టరీ, పాలిటీ విషయంలో ఎవరికి స్టార్టింగ్ చదవగానే ఏది గుర్తుండదండి. అందరికీ అంతే. పాలిటీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. పాలిటీ బాగా చదివితే మీరు మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్‌ని. రివిజన్స్ చేయండి, మాక్ టెస్ట్‌లు రాయండి, ప్రీవియస్ బిట్స్‌ని చేస్తుండండి, మోడల్ పేపర్స్ చేస్తుండండి. బాగా స్కోర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.